ఆగండి ఆగండి ఆగండి, ఈ విషయం మీకు తెలుసా? అసలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఒక ఆశ్చర్యకరమైన రహస్యం దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? సాధారణంగా ప్రతి శివాలయంలో అమ్మవారు శివునికి ఎడమవైపు ఉంటారు. కానీ విజయవాడలో మాత్రం కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మల్లేశ్వర స్వామి వారికి కుడివైపు ఎందుకు ఉన్నారు? ఇది ఆలయ నిర్మాణంలో జరిగిన మార్పా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం ఉందా? శాస్త్ర సాంప్రదాయం ప్రకారం ఇంద్రకీలాద్రిపై శక్తితత్వమే ప్రధానమని భావిస్తారు. అందుకే ఇక్కడ కనకదుర్గమ్మకు ప్రాధాన్యం సూచించేలా ఆమె శ్రీ మల్లేశ్వర స్వామి వారికి కుడివైపు కొలువై ఉన్నారని ఆలయ అధికారిక వివరణ చెబుతోంది. ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన ఆలయ లక్షణాల్లో ఒకటిగా భావించబడుతుంది. మరి ఈ విశిష్టతా సాంప్రదాయం ఎలా ఏర్పడింది? పురాణాల్లో దీని గురించి ఏం చెప్పబడింది? ఇంద్రకీల మహర్షి తపస్సు, మహిషాసుర మర్దిని అవతారం, ఈ క్షేత్ర మహిమ వెనుక ఉన్న రహస్యాలేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.